నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. మొదట పోలీస్ కస్టడీలో మరణం జరిగిన ఘటనగా నమోదైన ఈ కేసు ఇప్పుడు ఆధారాలు చెరిపేయడం, మృతదేహాన్ని తరలించడం, మరికొందరి పాత్ర వంటి అంశాలతో మరింత తీవ్రంగా మారింది. సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. సిట్ విచారణలో లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం సాయి కృష్ణ మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి తరలించడంలో సస్పెండ్ అయిన సిఐ నాగరాజుతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, అలాగే ఆయనకు సన్నిహితుడైన ఒక వ్యక్తి పాత్ర ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరి ఈ అంశాల ఆధారంగా దర్యాప్తును మరింత లోతుగా చేస్తున్నారు కూడా. సిఐ నాగరాజు అరెస్టు అనంతరం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జగం, నాని, అలాగే సిఐ స్నేహితుడు సురేష్ కనిపించకుండా పోయినట్లు సమాచారం. వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని భావిస్తున్న సిట్ అధికారులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కూడా చేపట్టారట. మరి దర్యాప్తులో భాగంగా వీరి మొబైల్ ఫోన్ వివరాలు, కాల్ డేటా రికార్డులు, చివరిసారిగా కనిపించిన ప్రాంతాలు, ఇక బంధువులు, పరిచయస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని పాత్రపై కూడా సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహారాలు నిర్వహించడంలో నాని కీలకంగా వ్యవహరించాడని దర్యాప్తులో కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మరి ఇదే అంశంపై కూడా అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారట. అంతేకాదు, జంగం నానికి గతంలో కూడా వివాదాస్పద చరిత్ర ఉన్నట్లు సమాచారం. గన్నవరం పోలీస్ స్టేషన్లో పనిచేసే సమయంలో సస్పెన్షన్కు గురయ్యాడని, అనంతరం పటమట పోలీస్ స్టేషన్లో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అతడిని వీఆర్కు పంపించినట్లు తెలుస్తుంది. మరి అనంతరం ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరి సాయి కృష్ణ మృతదేహాన్ని తరలించిన వ్యవహారంలో సిఐ నాగరాజుతో పాటు అశోక్, జంగం నాని, సురేష్ పాత్రపై సిట్ ఆధారాలు సేకరిస్తుంది. ముఖ్యంగా కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, వివిధ ప్రాంతాల డిజిటల్ ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఈ ముగ్గురి పాత్రపై అనుమానాలు బలపడినట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకు సేకరించిన ప్రతి ఆధారాన్ని సాంకేతికంగా విశ్లేషిస్తున్నారు. ఘటన జరిగిన సమయం నుంచి మృతదేహం తరలింపు వరకు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఎలాంటి కదలికలు జరిగాయి అనే అంశాలన్నిటినీ టైం ఆధారంగా సరిపోలుస్తున్నారు. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు ఒకవైపు వేగంగా సాగుతుంటే, మరోవైపు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి ఇక న్యాయపరంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. మొదట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆమె ఇప్పుడు అదే దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి పెరిగింది. కేసు ప్రారంభ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలో ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని, బాధ్యులను వదిలిపెట్టేది లేదని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరి ఆ తర్వాత సాయి కృష్ణ తల్లి కూడా తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని మీడియా ముందు కూడా చెప్పారు. అయితే మరి దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో విజయలక్ష్మి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసులో ఇంకా బయటపడాల్సిన నిజాలు ఉన్నాయని, అసలు బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. ఇక సాయి కృష్ణ తల్లి నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో కేసు దర్యాప్తుపై మరోసారి చర్చ మొదలైంది. సిట్ ఇప్పటికే పలువురిని విచారించడం, అరెస్టులు చేయడం, డిజిటల్ ఆధారాలను సేకరించడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ బాధిత కుటుంబం మాత్రం మరింత సమగ్ర దర్యాప్తు కావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. సిఐ నాగరాజు అరెస్టు కావడం, మరికొందరు పాత్రపై సిట్ దర్యాప్తు కొనసాగించడం, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరి ఇలాంటి సున్నితమైన కేసుల్లో బాధిత కుటుంబం నమ్మకం కూడా దర్యాప్తులో ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధానాల ప్రకారం విచారణ కొనసాగించినప్పటికీ ప్రతి అంశాన్ని పారదర్శకంగా వెల్లడిస్తే ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి అదే సమయంలో ఈ కేసు ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో కూడా కొనసాగుతుంది. అందువల్ల దర్యాప్తులో సేకరించే ప్రతి ఆధారం
ప్రతి వాంగ్మూలం, ప్రతి నివేదికను చట్టపరంగా ప్రాధాన్యత ఉంటుంది. మరి విచారణ పూర్తయిన తర్వాతే ఏ అంశం నిజమో ఏది కాదో స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురిని పట్టుకోవడం సిట్టుకు అత్యంత ప్రాధాన్యంగా మారింది. వారు దొరికితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరి వారి వాంగ్మూలం ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి క్రమాన్ని నిర్ధారించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఇక సిట్ సేకరిస్తున్న ఆధారాలు, విచారణలో లభించే సమాచారం ఆధారంగానే తదుపరి చర్యలు కూడా ఉండబోతున్నాయి. ఇక తుది నిజాలు దర్యాప్తు పూర్తయ్యాకే కోర్టు విచారణ అనంతరమే స్పష్టమవుతాయి. ప్రస్తుతం మాత్రం సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు జరుగుతున్న కేసుల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా కూటమికి ఇది ఒక పెద్ద మచ్చగా పరిగణించిన వేళ, పోలీస్ శాఖ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అసలు సిఐ నాగరాజుతో పాటు వీళ్ళు ముగ్గురే ఉన్నారా, వీళ్ళు వెనకాతలు ఇంకా ఎవరైనా ఉన్నారు, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముగ్గురు కూడా దొరికినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఎవరైతే చనిపోయాడో, సాయికృష్ణ చనిపోతున్నారని చెప్పి ఇప్పటివరకు ప్రచారం జరుగుతుందో, సాయికృష్ణ ఫోన్ను కూడా ట్రేస్ చేస్తున్నారట. ఆ ఫోన్ దొరికితే కీలకమైన ఆధారాలు లభించినట్లే అని తెలుస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కొన్ని అక్కడ జరిగిన అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ఆ ఫోన్ డేటా, ఆ కాల్ డేటా తీస్తే మొత్తం దీని వెనకాతలు ఉన్న పాత్రదారులు, సూత్రధారులు బహిర్గతం అవుతారన్నది టాక్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 9